కీర్తనల గ్రంథము 37వ కీర్తనే 25వ వచ్చిన భాగం చదువుకుందాం మనం అందరం. నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. మరలా చదువున్న మాట, నేను చిన్నవాడనై ఉన్నాను ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. సో దావీదు ఈ కీర్తన రాస్తున్నప్పుడు దావీదు యొక్క వయస్సు ఎంతంటే వృద్ధాప్యంలో ఉన్నాడు. అందుకే ఈ కీర్తనలు చెప్తున్నాడు, ఇప్పుడు నేను ముసలివాడిని అని చెప్పేసి. పాస్టర్ గారు, ఒక ముసలివాడు వ్రాసిన కీర్తన మనం చదవాలా అంటే ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే వృద్ధులకున్న జ్ఞానము యవనస్తులకు ఉండదు, అనుభవానికి ఉన్న జ్ఞానము ఆవేశానికి ఉండదు. మీకు అర్థమైంది నా మాటలు? యవన ప్రాయంలో ఉన్న జ్ఞానంతో పోల్చుకుంటే వృద్ధుల జ్ఞానము అపారమైన జ్ఞానము. ఎందుకంటే జీవితాన్ని చూసినవారు, జీవితాన్ని నడిపినవారు, కుటుంబాలను కట్టుకున్నవారు, వాళ్ళకున్న జ్ఞానం వేరు. అటువంటి ఒక జ్ఞానముతో ఉన్నాడు దావీదు. పైపెచ్చు ఇతడు ఎవడంటే దేవుని హృదయానుసారుడిగా పేరుగాంచిన వాడు, అంటే ఒక చక్కటి ఆత్మీయ జీవితమును జీవించిన వ్యక్తి కూడా. అలాంటి ఒక వ్యక్తి వృద్ధాప్యంలో ఒక కీర్తన రాస్తున్నాడంటే ఎంత జ్ఞానం ఉంటుంది ఆ కీర్తనలో. ఆ కీర్తన అంతా నేను ఈరోజు చెప్పను, కానీ మొదటి కొన్ని వచనాలు మాత్రమే నేను మీతో మాట్లాడే ప్రయత్నము చేస్తాను. ఆ వృద్ధాప్యంలో అతడు సంఘమునకు ఇస్తున్న జ్ఞానము, లేదా అతని ద్వారా దేవుడు సంఘానికి ఇస్తున్న జ్ఞానం జాగ్రత్తగా ధ్యానిద్దాం. మొట్టమొదటి వచనం చదువు అమ్మా, చదవండి అమ్మా. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము. అందరూ చదవాలి ఈ మాట, అందరం చదువుదామా? రెడీ, 1 2 3 స్టార్ట్. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము. దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకము. దుష్కార్యములను చేయువాడిని చూచి మత్సరపడకు. చూసారా, చెడ్డవారిని చూచి వ్యసన పడకు అని చెప్పేసి తన ఎదుట ఎవరో ఉన్నట్టుగా చెప్తున్నాడు. అరే బాబు, చెడ్డవారిని చూచి వ్యసన పడమాక, దుష్కార్యములను చేయువారిని చూచి నువ్వు మత్సరపడమాక అని చెప్పేసి అంటున్నాడు. తన ఎదుట ఉన్న సంఘముతోటి దేవుడు మాట్లాడుతున్న మాట ఈ ఉదయకాల సమయంలో, వ్యసన పడొద్దు, మత్సరపడమాకండి. అవతలి వాళ్ళ యొక్క దీవెనలు చూచి, లోకస్తుల యొక్క దీవెనలు చూచి, దేవుడంటే భయము భక్తి ఏమాత్రము లేని వాడి యొక్క సమృద్ధిని చూచి, సంతుష్టిని చూచి వ్యసన పడటానికి వీల్లేదు, మత్సర పడటానికి వీల్లేదు. మామూలుగా వ్యసనము మత్సరం ఎప్పుడు వస్తుందంటే, మన దగ్గర ఉండాల్సింది మన దగ్గర లేకుండా అవతలోడి దగ్గర అది కనపడినప్పుడు ఏమైంది? మనకి ఏమైంది మీకు తెలుసు, కానీ కొంచెం పొడవ పడుతున్నారు కదా, పర్లేదు, పొడిపిద్దాం. దేవుడు పొడుస్తున్నప్పుడు పొడి చేసుకోవాల్సింది అంతే. మరలా మొదటి వచ్చింది చదవాలమ్మా. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము. దేవుడు సంఘానికి ఇస్తున్న మాట, అన్యుల యొక్క ఆశీర్వాదము. దేవుడు అంటే భయము భక్తి లేని వాళ్ళ యొక్క ఆశీర్వాదములు చూచి మేము ఆ స్థితిలో లేమే అని చెప్పేసి వారిని బట్టి, లేదంటే వారికి కలిగిన దాన్ని బట్టి వ్యసన పడటము, ఈర్ష్య పడటము, అసూయ చెందటము, ఇది చేయి మాకండి అంటున్నాడు దేవుడు. తప్పుడు పనులు చేసి సమృద్ధిని సంపాదించుకుంటున్న వాళ్ళని చూసి మత్సరపడమాకరే. నేను నీతిగా బ్రతుకుతున్నాను, నేను పరిశుద్ధంగా బతుకుతున్నాను, నా జీవితం ఏమో ఎట్లాగుంటుంది. వాడు లెగిస్తే చేసే పనులన్నీ దుర్మార్గమైన పనులు, కానీ వాడి చేతి నిండా ఆదాయం ఉంటుంది, వాడి కుటుంబము బ్రహ్మాండంగా ఉంటున్నారు అని చెప్పేసి మత్సరపడమాక అంటున్నాడు. ఎందుకు మత్సరపడద్దు అంటున్నాడంటే, ఎందుకు వ్యసన పడద్దు అంటున్నాడంటే, నెక్స్ట్ వచ్చిన చదవండమ్మా. ఏంటంట? వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు. వారు దేవుడి భయము లేకుండా ఎవడు ఎంత సంపాదించినా, ఎవడు ఎట్టి స్థితిలో ఉన్నా దానికి ఇదిగో లాంజివిటీ అనగా దానికి దీర్ఘకాలము లేదా దానికి దీర్ఘాయుష్యం ఉండదు. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు, పచ్చని కూర వలనే వాడిపోతారు. నేను చెప్తున్నానమ్మా, ఈ సంఘంలో ఉన్న వాళ్ళకు నేను చెప్తున్నానమ్మా, దేవుడంటే నిజమైన భక్తి, నిజమైన భయం లేకుండా
నువ్వు ఎంత సంపాదించినా కూడా నేను చెప్తున్నామ్మా, నీ ఆదాయం నిన్ను మోసం చేసేది. సామెతల గ్రంథము 11వ అధ్యాయంకి వెళ్ళిపోమ్మా. ఈ వచనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచన భాగం చదవండమ్మా. సామెతలు 11:18 వచనం చదవండమ్మా. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును. చూసారా ఏంటంటే భక్తిహీనుడు సంపాదిస్తాడు, కానీ వాడి సంపాదన ఏంటంట ఏం చేస్తుందంట, వాడికి మోసము చేయును. వాడి సంపాదన వాడిని మోసం చేసి వాడి నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వాడికి ఉన్న భక్తిహీనత. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. సంఘంలో ఉన్న మీతో నేను మాట్లాడుతున్నానమ్మా, ఆచారపరంగా మందిరాలకు రావద్దు. దేవుడంటే భయము భక్తి లేకుండా ఇదిగో దేవుని మందిరావడంలో కూర్చోవటము అది అంత మంచిది కాదంట. నేనైతే నువ్వు సంపాదిస్తావు, కానీ నీ సంపాదన నీ వద్ద ఉండాల్సింది పరులో పాలవుతూ ఉంటుంది. వడ్డీలు కట్టుకుంటూ ఉంటావు, లోన్లు కట్టుకుంటూ ఉంటావు, దొంగతనము చేయబడుతుంది, పోగొట్టుకుంటూ ఉంటావు, హాస్పిటల్ బిల్స్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటాయి. నువ్వు కష్టపడి చెమటోచ్చి సంపాదించిన ఆ సంపాదన నిన్ను మోసము చేస్తుంది. కారణం ఏమిటంటే భక్తిహీనత వలన. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేస్తుంది. అదే దేవుడు మాట్లాడుతున్నాడు కీర్తనల గ్రంథం 37వ కీర్తనలో, చెడ్డవారిని చూచి వ్యసన పడమాక, దుష్కార్యములను చేయవాడిని చూచి మత్సర పడమాక. ఏంటంట, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతుంది. సరే, మోసము చేసి వెళ్ళిపోయింది వాడి సంపాదన, వాడి దగ్గర నుంచి వాడి ఆదాయము, వాడి యొక్క ఆస్తి వాడిని విడిచి వెళ్ళిపోయింది. ఇదిగో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వాడు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు, పచ్చని కూర వలనే వాడిపోతారు. అలాంటి వాళ్ళని చూచి సంఘము దిగులు పడాల్సిన పని లేదు, వ్యసన పడాల్సిన పని లేదని దేవుడు మాట్లాడుతున్న మాట అమ్మా. లోకస్తులకు ఉన్నదాన్ని చూచి, నీకు లేని దానిని బట్టి చూసి వ్యసనము, ఈర్ష్య అస్సలు పడమాకంటున్నాడు. దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, వాళ్ళకున్నది త్వరలోనే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అంటున్నాడు. మరి నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావు? నువ్వు ఎట్లా పొందుకోగలవు మరి అటువంటి ఒక స్థాయి, అటువంటి ఒక స్థితి, ఆశీర్వాదము, సమృద్ధి? అంటే ఇదిగో వృద్ధాప్యంలో అపారమైన జ్ఞానమును సంపాదించిన దావీదు చెబుతున్న మాటలు 3వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా చదువుదామమ్మా. చదవండమ్మా. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యము అనుసరించుము. యెహోవా యందు ఏంటంట, నమ్మిక ఉంచి మేలు చేయి, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. చూసారా, దేవుడిని నమ్మమంటున్నాడు. ఆ లోకస్తుడు ఏం చేశాడంటే, దేవుడు ఐశ్వర్యం ఇస్తాడన్న విషయం వాడు నమ్మలా, దేవుడు ఆర్థికంగా అభివృద్ధి చేస్తాడన్న విషయం నమ్మలా. అందుకే దుష్కార్యములు చేస్తున్నాడు, అందుకే చెడు మార్గముల గుండా వెళుతున్నాడు, అందుకే భక్తిహీనుడైపోయి ఇదిగో ధనమునైతే సంపాదించుకున్నాడు కానీ ఆ ధనము వాడి దగ్గర ఎల్లకాలం లేకుండా పోతుంది. కానీ నీవైతే వ్యసన పడకూడదు, మత్సర పడకూడదు. వారిని చూచి వారికి కలిగిన దానిని బట్టి నువ్వు చేయాల్సింది తెలుసా, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేస్తా ఉండు, దేశముందు నివసించి సత్యమును అనుసరించురా. నాకు ఈ మాటలు చదువుతున్నప్పుడల్లా నాకు యాకోబు గుర్తొస్తాడమ్మా. ఈ మాట చదువుతున్నప్పుడు యెహోవా యందు నమ్మిక ఉంచి, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కమాండ్ ఆఫ్ గాడ్, దేవుడి దగ్గర నుంచి మొట్టమొదటి ఆజ్ఞ, ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఒక విశ్వాసకి ఏంటంటే టు బిలీవ్. దేవుడిని నమ్మాలి, దేవుణ్ణే నమ్మాలి. ఆదికాండంలో ఇప్పుడు వెళ్ళొద్దు కానీ టైం లేదు కానీ, తన అన్న ఎప్పుడైతే తన అన్న అయిన ఏసావు యాకోబును చంపాలని చూస్తున్నాడన్న విషయం ఎప్పుడైతే రెబెకా విని తన కుమారుడికి చెప్పింది, యాకోబు ఇక్కడ పరిస్థితి చక్కబడేంత వరకు నువ్వు ఇక్కడికి రామాక, పరాయి దేశంలో నాకు ఒక అన్న ఉన్నాడు, లాబాను అతని పేరు, అతని దగ్గర కాపురం ఉండు అని చెప్పేసి పంపించింది. కానీ ఈ మార్గంలో దేవుడు ఒకానొక దినమున దేవుడు యాకోబుతో మాట్లాడాడు, యాకోబు బేతేలుకి వెళ్ళు మరలా అని చెప్పేసి. వినలా, లాబాను దగ్గరికి వెళ్ళాడు, పని చేసుకుంటా ఉన్నాడు.
అక్కడ ఆస్తిని అభివృద్ధి చేయడం కోసము దేవుడి దగ్గర నిలబడినప్పుడు, గొర్రెలను మేకలను సంపాదించుకోవడం కోసము దేవుని సన్నిధిలో విచారణ చేస్తున్నప్పుడు దేవుడు అతనికి దర్శన రూపంలో మాట్లాడాడు. ఎస్, సారలు పొడలు అయినవి నీకు ఇస్తాను, గుర్తుపెట్టుకు యాకోబు, ఇది తర్వాత నువ్వు మరలా బయలుదేరి బేతేలుకు వెళ్ళన్నాడు. అప్పుడు కూడా వినలా, దేవుడి మీద నమ్మకం పెట్టలా. దేవుడేమో నువ్వు బేతేలుకు వెళ్ళు, బేతేలులో నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. కానీ తను మామ దగ్గరే ఉంటున్నాడు, అక్కడ దీవెన పొందుకోవాలని చూస్తున్నాడు. ఆ తర్వాత మరొక పర్యాయం కూడా దేవుడు మాట్లాడతాడు యాకోబుతోటి. బయలుదేరతాడు దేవుడు మాటకు లోబడి. ఎప్పుడు తెలుసా, లాబాను 10 సార్లు అతని జీతము మార్చి అతన్ని మోసము చేశాడన్న విషయం ఎప్పుడైతే యాకోబుకు అర్థమవుతుందో, యాకోబు ఏం చేస్తాడో తెలుసా, తన భార్యలతో మాట్లాడి, దేవుడు నన్ను బేతేలుకు రమ్మని ఎప్పుడో చెప్పాడు, మనం బేతేలుకు వెళ్ళిపోదాం పదా, ఆ బేతేలు దేవుడి దగ్గరికి వెళ్దామంటే బయలుదేరి వెళ్తారు. ఈ బయలుదేరి వెళ్ళే మార్గంలో మరలా ఏమైందో తెలియదమ్మా, సుక్కోతుకు వెళ్తాడు. సుక్కోతులో డేరాలు కట్టుకుంటాడు. ఒకసారి వెళ్దాం చూడండి, ఆ వచనాలు చూపిస్తాను చూడమ్మా. ఎవరికైనా ఐడియా ఉందా? ఆదికాండము 33కి వెళ్దాం. 33:17 వచ్చింది చదవండమ్మా. అప్పుడు యాకోబు సుక్కోతునకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత, అసలు దేవుడు అంతకుముందు అనేక పర్యాలు మాట్లాడాడు. అందులో ఒక సందర్భం చూస్తాను చూడమ్మా. ఇది ఎన్నో అధ్యాయము? 33వ అధ్యాయం. 31వ అధ్యాయంకి వెళ్ళమ్మా. 31వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం చూడండి. లాబాను కుమారులు మనకు తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకొని, మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాసి సంపాదించిన నేను చెప్పుకొని మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎదుట ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పాడు. చూసారా, దానికన్నా మునిపే మాట్లాడాడు. ఇది ఒక సందర్భం. ఇలా పలు సందర్భాలలో దేవుడు యాకోబుతో చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండమాక, నువ్వు మీ అమ్మ మాట విన్నావు, మీ అన్నకు భయపడ్డావు, ఇక్కడికి వచ్చి తల దాచుకుంటున్నావు. కానీ నేను చెబుతున్నాను, బేతేలు దేవుడిని చెబుతున్నాను, నువ్వు ఇక్కడ ఉండమాక, నీ పితరుల దేశం దగ్గరికి వెళ్ళంటే పలు పర్యాలు చెప్పిన వినలా. ఫలితం ఏమైంది తెలుసమ్మా? తన కుమార్తె ఆ దేశ ప్రజల చేత చెరపబడింది. యాకోబుకి ఒక కుమార్తె ఉంది, దీనా. ఎంత దారుణము! ఒక దైవజనుడి కుటుంబంలో, ఒక దేవుని యందు విశ్వాసము కలిగిన కుటుంబంలో, అబ్రహాము యొక్క మనవరాలు, యాకోబు యొక్క అవిశ్వాసము తన కుమార్తె జీవితాన్ని పాడు చేసింది. ఒక రోజున బయలుదేరి వెళ్ళింది ఆ దేశస్తుల యొక్క స్త్రీలను చూద్దామని చెప్పేసి. వెళ్ళిన రీతిగా మరలా రాలా. ఇది ఇట్లా జరుగుతుందనే దేవుడు ఈ దేశంలో మాక బయలుదేరు అంటే తల్లి చెప్పిన మాటే నమ్మాడు. నీ అన్న నీ మీద కోపంగా ఉన్నాడు, నీ అన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు, నేను కబురు పెట్టేంత వరకు నువ్వు తిరిగి రామా. కానీ తల్లి చెప్పిన మాట ఎందు విశ్వాసం ఉంచాడు, కానీ దేవుని మాట మీద విశ్వాసం ఉంచలేదు. ఫలితం ఏమైందంటే, ఏ కుటుంబము, ఏ తండ్రి, ఏ తల్లి కూడా వారి బిడ్డల జీవితంలో ఇలాంటి కార్యము జరగాలని కలలో కూడా అనుకోరు. అలాంటి ఒక కార్యము జరిగిపోయింది. తన కుమార్తె ఆ దేశస్తుల ప్రజల చేత చెరపబడి వచ్చింది. సచ్ ఎ సాడ్ థింగ్ అమ్మా. ఏ కుటుంబంలో జరగటానికి వీలేదు. ఈ రోజుల్లో మనం ఒక అమ్మాయి ఇట్లా రేప్ చేయబడిందని ఎప్పుడైతే న్యూస్లో వింటామో మన కోపం ఎట్లా మండుకుపోతూ ఉంటుంది. కానీ ఆ రోజున యాకోబు పరిస్థితి ఎట్లా ఉంటుంది? తన కుమార్తె ఇంటికి ఆ విధంగా వచ్చినప్పుడు ఏమైంది, ఎందుకు ఎట్లాగున్నా అంటే, నన్ను ఈ దేశస్తుల యవనస్తులు పాడు చేశారు అని చెప్పేసి అనగానే ఆ తర్వాత బయలుదేరాడు తెలుసా యాకోబు. ఆ తర్వాత బయలుదేరాడు బేతేలుకి. ముందే ఏమైంది? రేపులు చేయటం ఇప్పుడే కాదమ్మా, అప్పటి నుంచే ఉన్నది. ఆడపిల్లలను, యవన స్త్రీలను పాడు చేయటము, వారిని చెరపటం అనేది ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో నుంచే ఉంది.
అందుకే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళాలమ్మా. దేవుడు నీకు ఏదైనా మాట్లాడా, దేవుడు నీకు ఏదైనా చెప్పాడా, దానికి లోబడు. ఏదో జరిగిద్ది, ఏదో ఉంటుందని చెప్పేసి నీకు నువ్వే ఊహించుకొని నువ్వు ఇక్కడ ఉండటం వలన నీకు నష్టము జరుగుతున్నది. దేవుడు తన బిడ్డల పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, మరి ముఖ్యంగా మన కుమార్తెల పట్ల కలిగి ఉన్న ప్రణాళిక అట్లా కాదమ్మా. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు, నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. బ్యూటిఫుల్ వర్డ్స్ అమ్మా. నీ కుమార్తెలు ఎట్లా వస్తారంటే చంకనెత్తబడి వచ్చుచున్నారు. మే అవర్ డాటర్స్ రెస్ట్ ఇన్ ద హెవెన్లీ ఫాదర్స్ బోసం. మన కుమార్తెలు పరమ తండ్రి అయిన ఆ దేవుని చంకనెత్తబడి అటువంటి భద్రతను అనుభవించుదురుగాక. దిస్ ఈజ్ అ ప్రామిస్. మనకు ఒక కుమార్తెలు ఉన్నట్లయితే మనకు కుమార్తెలు ఉన్నప్పుడు ఎవ్రీ ఫాదర్, ఎవ్రీ మదర్, ప్రతి తల్లికి ప్రతి తండ్రికి నేను చెప్తున్నానమ్మా, దిస్ ఈజ్ ద వర్డ్ దట్ యు నీడ్ టు కన్ఫెస్. ఈ మాట నువ్వు ప్రతిరోజు ప్రవచించాలా, ఈ మాట నువ్వు ప్రతిరోజు నీ బిడ్డల మీద పలుకుతూ ప్రార్థన చేయాలా. భయంకరమైన దినాలు రాబోతున్నాయి. అటువంటి ఒక భయంకరమైన దినాలలో కూడా నీ కుమార్తెలు భద్రముగా ఉంటారు. కమ్ ఆన్. యాకోబు దేవుని యందు నమ్మిక ఉంచలా. దేవుడు పలు పర్యాలు వచ్చి చెబుతా ఉన్నాడు. దర్శనాల్లో చెప్పాడు, కళల్లో చెప్పాడు, మాటల ద్వారా చెప్పాడు. యాకోబు బేతెలుకు వెళ్ళు అని చెప్పేసి. బట్ హీ రిఫ్యూజ్డ్ టు ఒబే టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరానికి లోబడటానికి అతడు నిరాకరించాడు. దేవుని మాట మీద విశ్వాసమును విడుదల చేయలేదు. తను నమ్మిందే నమ్ముతున్నాడు, తనకు అనిపించిందే నమ్ముతున్నాడు. అదే దేశంలో ఉంటున్నాడు, గుడారాలు కట్టుకుంటున్నాడు, నివాసపురములు కట్టుకుంటున్నాడు, అక్కడి జీవిస్తున్నాడు. అరే బయలుదేరాడు అనుకుంటే ఆ మధ్యలో ఆగిపోయాడు. మరలా ఈ లోపల జరగాల్సింది జరిగింది. చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఆ టైంలో ఏంటి పాస్టర్ గారు, దేవుడు ఎందుకు ఇట్లాంటి జరిగింది మా జీవితాల్లో, మాకే ఎందుకు ఇట్లా జరగాలి, మేమే ఎందుకు ఇట్లా చేయాలి? అమ్మ నేను చెప్తున్నామ్మా, ఈరోజు నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ ఏ చెడు జరిగినా సరే దానికి పూర్తి నైతిక బాధ్యత నువ్వే వహించాలి. ఎందుకంటే నీ జీవితంలో నీ కుటుంబంలో చెడు జరగక మునిపే దేవుడు ముందే మాట్లాడాడు నీతోటి. వర్తమానం ద్వారా మాట్లాడుంటాడు, కళల ద్వారా మాట్లాడుంటాడు, ఇరుగు పొరుగు వారి ద్వారా సంహవ్ దేవుడు జరగబోతున్న దాని గురించి ముందే చెప్పి ఉంటాడు నీకు. కానీ నువ్వేం చేస్తావు తెలుసా, నువ్వు వినలా, నువ్వు పెడచెవిని పెట్టావు. మొత్తము నష్టపోయిన తర్వాత, మొత్తము కోల్పోయిన తర్వాత, దీవెనంతా లేకుండా అయిపోయిన తర్వాత నీలో ఒక క్యారెక్టర్ డెవలప్ అవుతుంది. ఏంటో తెలుసా ఆ క్యారెక్టర్? చెడ్డవారిని చూసి వ్యసన పట్టం. వెళ్ళిపోమ్మ ఒకసారి 37వ కీర్తన 1వ వచనం నుంచి. చెడ్డవారిని చూచి వ్యసన పట్టం ఆరంభమవుతుంది. ఎందుకు వ్యసన పడాలి? నువ్వు దేవుడి యందు నమ్మిక ఉంచి మేలు చేస్తావు ఉంటే నువ్వు ఇతరులను చూచి ఈర్ష్యపడాల్సిన పని లేకుండా చేస్తాడు దేవుడు. కానీ నువ్వేం చేసావు తెలుసా, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెడ్డవారిని చూచి వ్యసన పడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకుము. దుష్కార్యములను చేయవారిని చూచి మత్సర పడకుము. వారు గడ్డి వలెనే త్వరగా ఎండిపోతారు. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు. పచ్చని కూర వలెనే వాడిపోదురు. పచ్చని కూర వలె వాడిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. చూసారా, ఇన్స్టెడ్ ఆఫ్ క్రయింగ్, నీ యొద్ద లేదు అని ఏడ్చే బదులు వాడి యొద్ద ఉంది అని వ్యసనపడి అసూయపడే బదులు యెహోవా యందు నమ్మిక ఉంచడము మరలా ఆరంభించు అంటున్నాడు. టు సంబడి ఈ ఉదయకాల సమయంలో నేను ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నానమ్మా. బిలీవ్ అగైన్. మరలా విశ్వాసం ఉండటం ఆరంభించు, మరలా దేవుని నమ్మటం ఆరంభించు. ఇట్ ఈస్ నాట్ లేట్. అంత అయిపోయింది అనుకుని ఇక నా దగ్గర ఇంకా నాకు దీవెన ఉండదేమో, నా జీవితం ఇలాగే ఉంటుందేమో, నా కుటుంబం ఇలాగే ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటూ మంచిగా బ్రతుకుతున్న కుటుంబాలను చూసి ఈర్ష్యపడుతూ వ్యసన పడుతున్నామంటే దేవునితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే,
ఆ ఈర్ష్య, వ్యసనము, మత్సరపడటం ఆపేసేసి మరలా నమ్మిక ఉంచడం ఆరంభించమంటున్నాడు. మరలా మేలు చేయటం ఆరంభించమంటున్నాడు. చదవండమ్మా. సత్యమును అనుసరించుము. 4వ వచనం నుంచి యెహోవాను బట్టి సంతోషించుము. అబ్బా, యెహోవాను బట్టి, అందరు చదువుతారు ఆ మాట. యెహోవాను బట్టి సంతోషించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నా హృదయ వాంఛలను తీర్చును. చూసారా, వ్యసనపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు దావీదు, మత్సరపడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు దావీదు, ఏడుస్తున్న వారిని చూసి వారి దగ్గరికి వెళ్ళాడు దావీదు. వెళ్ళి ఏమంటున్నాడంటే, యెహోవాను బట్టి సంతోషించండి. యు హ్యావ్ గాడ్, నీకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన నీ హృదయ వాంఛలన్నిటినీ తీర్చే దేవుడు అన్నాడు. ఆ దేవుణ్ణి పెట్టుకుని కూడా, ఆ దేవుణ్ణి కలిగి ఉండి కూడా వ్యసనపడటము, మత్సరపడటం ఏంటి? యు మైట్ హ్యావ్ 10,000 రీజన్స్ అమ్మా. నీకు 10,000 కారణాలు ఉండి ఉండొచ్చు నీ కన్నిటికి, నీ ఈర్ష్యకి, నీ వ్యసనానికి. కానీ ఉదయకాల సమయంలో ఆ 1001 కారణం నేను చెప్తానమ్మా నువ్వు సంతోషపడటానికి. ఏంటి తెలుసా? నీ పక్షముగా నీ దేవుడు ఇంకా ఉన్నాడు, అంతే. కమ్ ఆన్. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది యొక్క ప్రణాళిక చూడండమ్మా. దేవుని యందు నమ్మిక ఉంచాల్సిన ఒక వ్యక్తిని ఈర్ష్యపడేటట్టుగా డైవర్ట్ చేసేసింది. జాగ్రత్త, అపవాది కుతంత్రములు తెలుసుకోండమ్మా. నువ్వు వ్యసన పడుతున్నావు, ఈర్ష్య పడుతున్నావు అంటే నువ్వు డైవర్ట్ అయిపోయావు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను మరలా సరి చేస్తున్నాడు. వ్యసన పడాల్సిన పని లేదు, మత్సర పడాల్సిన పని లేదు. మరలా దేవుని యందు నమ్మిక ఉంచమంటున్నాడు దేవుడు. ఇంకొక మాట చెప్పనా? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడంట. ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. అసలు ఐశ్వర్యవంతుడు అవ్వాలని నీ హృదయ వాంఛ, ధనవంతురాలుగా ఉండాలని నీ హృదయ వాంఛ. మొన్న ఈ మాట నేను ఒక సంఘంలో చెప్తున్నప్పుడు, వేరే చోట మాట్లాడుతున్నప్పుడు ఒక ఆమె అడిగింది, అయిపోయిన తర్వాత, ఐశ్వర్యవంతుడు అవ్వాలని కోరుకోవటము, ధనవంతులు అవ్వాలని కోరుకోవటం ధనాపేక్ష కదా అన్నారు. ఎంతమంది నిజంగా అది ధనాపేక్ష అంటారు? సరే, ధనాపేక్ష అంటే అర్థం చెప్పండి. అమ్మా, మనకెందుకు లేరు, అందరు తలకాయలు ఉంచుకున్నారు. చాలామందికి ధనాపేక్ష అర్థం తెలీదు. ధనాపేక్ష అంటే ధనమును ప్రేమించటం కాదు. ధనాపేక్ష అంటే ధనమును ఇవ్వకపోవటం. మీకు అర్థమవుతుందా? ధనాపేక్ష అంటే ధనమును ప్రేమించటం కాదు. అది ధనాపేక్ష అయితే దేవుడు ఎందుకు నన్ను అడుగుము నేను మీకు ఇస్తానన్నాడు, నీ హృదయ వాంఛలు నేను తీరుస్తానన్నాడు, నీ కోరిక నిశ్చయముగా సఫలము చేస్తాను, నీ ఆశ భంగము కానేరకుండా చూస్తానని చెప్పి ఎందుకు దేవుడు చెప్పాడు? ధనాపేక్ష అంటే ధనమును కోరుకోవటం కాదు. ధనాపేక్ష అంటే ధనమును ఇవ్వకుండా ఉండటము. వెన్ ఇట్ టైమ్స్ టు గివ్, దేవుడికి ఇవ్వాల్సిన సమయం రాగానే వెనకబెడతాం. చూసావా? దశమ భాగం ఇవ్వాలి, అది తెలుసు, కానీ ఏం చేస్తాము? ఇవ్వం. ఏంటో తెలుసు దాని ధనాపేక్ష. నీ ఎదుట ఒక అవసరంలో ఉన్నవాడు వచ్చాడు, వాడు చెబుతున్న కథ చూస్తుంటే నీ హృదయం కదులుతుంది. నీ మనసు ఏమో ఇవ్వమంటుంది, నీ బుద్ధి ఏమంటుందంటే ఇవ్వమాక అంటుంది. నువ్వు ఇవ్వలేదు, దానిని ధనాపేక్ష అంటారు. అవతల వాడికి ఇస్తే పోతుందేమో, దేవునికి ఇస్తే పోతుందేమో. సంఘం ఎట్లా అయిపోయిందంటే తెలుగు భాషను కూడా అర్థం చేసుకోవటం ఫెయిల్ అయిపోయింది. అది ఇంక వేరే అంటే అసలు అది భయంకర, అది క్రైమ్. అది పక్కన చెప్పు, ధనాపేక్ష అంటే ధనమును ప్రేమించడం కాదు, కానీ ధనమును ఇవ్వకుండా ఉండటం అని చెప్పండి. హల్లెలూయా. సో దేవుణ్ణి ధనం అడగటం తప్పులేదు, దేవుని దగ్గర ధనమును కోరుకోవటము తప్పే కాదు. అది ఎన్నటికీ ధనాపేక్ష కింద రాదు. నీకు తెలుగు రాకపోతే నన్ను అడుగు, నేను నీకు నేర్పిస్తా. అంతేగాని నీ సొంత మాటల్లో బైబిల్ని చెప్పి, ఎందుకంటే ఆ మధ్య ఇంట్రెస్ట్ బిజినెస్, ఫినాన్స్ బిజినెస్ గురించి మాట్లాడినప్పుడు కూడా కొంతమంది ఇది అడిగా, అది ధనాపేక్ష కింద వస్తుందిగా పాష. మరి
డబ్బులు అడగటం ధనాపేక్ష ఎందుకు వద్దు? మరి ఆయన ఎందుకు చెప్పాడు నీ కొట్లలో ధాన్యం ఉంచుతాను, నీ గానుగుల పైగా క్రొత్త ద్రాక్ష? అది చెప్పటం ఎందుకు? అవతరుడికి ఆశ పుట్టించడం ఎందుకు? అవతరుడు దాని మీద విశ్వాసం విడుదల చేయడం ఎందుకు? మీకు అర్థమవుతుందా? దేవుడే చెప్పకపోయింటే నాకు ఆశ వచ్చేది కాదు కదా. సో ధనాపేక్ష అంటే ధనమును కోరుకోవటం కాదు. ధనాపేక్ష అంటే ధనమును ఇవ్వకుండా ఉండటం. అది దశమ భాగమైనా, అది దేవుడికి చెల్లించాల్సిన కానుకలైనా, అది మనుషులకు నువ్వు చేయవలసిన ధర్మ కార్యములైనా సరే, నువ్వు ఇవ్వకుండా చెల్లించకుండా వెనక్కి పెట్టుకుంటావు చూసావా, ఇట్ ఈజ్ ద లస్ట్ ఆఫ్ మనీ. అది ధనాపేక్ష అంటే. ఎందుకు ఈ మాట దగ్గరికి వచ్చాను? ఎవరితోనో మాట్లాడుతున్నానమ్మా, ఎవరికైనా అటువంటి ఒక ధనాపేక్ష ఉన్నట్లయితే విడిచిపెట్టేసేసేనంట నేనైతే. అర్థమవుతుందా? ఎందుకంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. వెళ్ళనమ్మా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఫస్ట్ తిమోతి చాప్టర్ నెంబర్ 6 నేను ఇస్తాను, 10వ వచనము. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. చూసా, ధనమును కోరుకుంటే సమస్తమైన కీడులకు మూలం కాదు. దేవుడికి చెల్లించాల్సిన ధనము ఇవ్వకుండా ఉంటే చూసావా, సమస్త కీడులకు ద్వారం తెరిచింది. నీ ఎదుట అవసరములు ఉన్నవారు నీ ఎదుట ఉన్నప్పుడు కూడా, దేవుడు నేను చూస్తున్నప్పుడు, అవసరములు ఉన్నవాడు నీ వైపు చూస్తున్నప్పుడు కూడా నువ్వు ఇవ్వకుండా పెట్టుకుంటావు చూసావా, అదే సమస్త కీడులకు ద్వారం తెరిచేది. అంతేగా ధనమును కోరుకోవటం కాదు. సో వెళ్ళిపోవడమా మరలా కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. బా, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మరలా చూద్దాం, అందరం చూద్దాం. 5వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీ మార్గములు యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. చూసారా, చాలా మంది దేవుడిని ప్రేమించేవారు ఉంటారమ్మా. చాలా మంది దేవుడి అంటే అపారమైన భయము భక్తిని కనపరిచేవారు ఉంటారు. కానీ వారు చాలా పేదరికంలో ఉంటారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు 4వ వచనం దగ్గర ఆగిపోయారు. 4వ వచనం ఏం చెప్తుంది? యెహోవాను బట్టి సంతోషించు అనగానే దేవుడంటే భలే ప్రేమన్నా, దేవుడంటే భలే ఆశ అన్న, దేవుడంటే భలే భయం అన్న, అక్కడ ఆగిపోయారు. హలో, నువ్వు చదివింది ఒక వాగ్దానమే, కానీ ఆ వాగ్దానం కింద ఉన్నది ఏంటో తెలుసా? నువ్వు చేయవలసింది. యెహోవాను బట్టి సంతోషించి అక్కడ ఆగిపోమాక, దీవెన వస్తుంది అనుకో మాకు. నో, నేను చెప్తున్నానమ్మా, 24 గంటలు తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి లేపి నువ్వు డబ్బుల కోసం ప్రార్థన చేసినా ₹1 నీ దగ్గర రాదు. కొన్నిసార్లు వస్తుంది, కానీ మ్యాక్సిమం రాదు. ఎందుకు తెలుసా? డబ్బులు ఎప్పుడు వస్తాయి తెలుసా? నువ్వు ప్రార్థన ఆమేనని బయటికి వెళ్ళి ఏదైనా పని చేసినప్పుడే డబ్బులు వస్తాయి. చాలామంది ఏంటంటే, నేను ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే కాకులు ఏలియాకి వచ్చినాయిగా, ఏంటవి? ఇదేంటో నాకు అర్థం కాదు. ఏలియాకి ఏ మానవుడు లేడు కాబట్టి ఏలియాకి చేసుకోవడానికి పని కూడా లేదు. కరువు ఉంది భయంకరంగా దేశంలో, పని లేదు, ఏమీ లేదు. కాబట్టి ఏలియాకి ఏమన్నాడంటే, బాబు కాకిని పంపిస్తారన్నాడు. నీ పని ఉంది, చుట్టూ మనుషులు ఉన్నారు, బలం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి కాకి వైపు చూస్తానంటే నువ్వు యు ఆర్ ద లేజియెస్ట్ పర్సన్. దేవా కాకులను పంపించు, దేవా కాకులను పంపించు. ఎందుకు వస్తాయి కాకులు? చాలా స్పష్టంగా చెప్తానమ్మా, చెడ్డవారిని చూసి వ్యసనపడ మాకు అంటున్నాడు, దుష్కార్యములు చేయవాడిని చూసి మత్సరపడ మాకు అంటున్నాడు. వారి యొక్క ఆదాయము, వారి యొక్క సమృద్ధి కొంతకాలమే ఉంటుంది కాబట్టి అటువంటి వారిని చూచి బాధపడాల్సిన పని లేదంటున్నాడు. అలా బాధపడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మరలా దేవుడిని నమ్మమంటున్నాడు. దేవుని బట్టి సంతోషించు. తర్వాత దేవుడు ఏమన్నాడంటే, అక్కడ తాగిపోమాక నీ మార్గము యెహోవాకు అప్పగించు. అంటే నువ్వు ఏ ఆశీర్వాదం అయితే, ఏ స్థితి, ఏ స్థాయి అయితే నీవు నీ కుటుంబము ఉండాలనుకుంటున్నావో దాని కొరకు ఒక మార్గమును ఏర్పాటు చేసుకోవాలి. దాని కొరకు ఒక ప్లాన్ పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా వినండమ్మా, మరలా చెప్తున్నానమ్మా, డు నాట్ బీ డిసీవ్డ్. మోసపోమాక జస్ట్ ప్రేయర్ చేసి ఆమేనంటే మనకు డబ్బులు వస్తాయని చెప్పేసి సంవత్సరాలు నెలలు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే నీకు రాదు ఆదాయము, నువ్వు కోరుకుంటున్న స్థాయి రాదు.
దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే 4వ వచనంలో చెప్పాడు, ఏమన్నాడంటే యెహోవాను బట్టి సంతోషించమన్నాడు. 5వ వచనంలో వెంటనే దేవుడు అంటే ఏమన్నాడంటే నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు. చూసారా, నీ కార్యము నెరవేరాలంటే నువ్వు కోరుకుంటున్న ఆ ఆశీర్వాదం, ఆ స్థాయి నీ జీవితంలో నెరవేర్పులోనికి రావాలంటే నీకు ఒక మార్గం ఉండాలి, ముందు నీకు ఒక ప్లాన్ ఉండాలి, నీకు ఒక సిద్ధపాటు ఉండాలి. ఈ సంవత్సరం ఎండింగ్కెల్లా నా రుణాలను కొట్టివేయబడాలనుకుంటున్నావు, అది నువ్వు కోరుకుంటున్న కార్యము, అది నీ జీవితంలో నెరవేరాల్సిన కార్యం అనుకుందాం. ఏంటి మార్గం ఏంటి? అన్న ఆన్లైన్ ప్రేయర్ పెడుతున్నారుగా, వస్తానన్నా. ఆయిల్ వేస్తారుగా, వస్తానన్నా. మీ చేత ప్రార్థన కూడా చేయించుకుంటానన్నా. అవన్నీ యెహోవాను బట్టి సంతోషించటం, దేవుడు నన్న ధైర్యంతో, దేవుడు నన్న విశ్వాసంతో నువ్వు రావటం, ప్రార్థన చేయించుకోవటము, ప్రార్థన చేసుకోవటం, అది 4వ వచనమే. కానీ 5వ వచనం ఉన్నది ఏంటంటే ఆ రుణములు కొట్టివేయబడాలంటే నువ్వు ఒక ప్రణాళిక ఏర్పరచుకొని ఉండాలి. ఆ ప్రణాళిక, అయ్యా నేను ఈ ప్లాన్ అనుకుంటున్నాను, నేను పలానా మార్గం అనుకుంటున్నాను, ఇదిగో నీకు అప్పగిస్తున్నాను, దీనిని ఆశీర్వదించు అని చెప్పేసి దేవుడికి నీ ప్లాన్ని చెప్పటం, దేవుడికి నీ ఆలోచన చెప్పటము. కొన్నిసార్లు నీ మార్గములు లేదంటే నీ ఆలోచనలు దేవుని దృష్టికి అనుకూలంగా ఉండకపోవచ్చు. అటువంటి టైంలో నువ్వు ప్రభువుని అడగాలి. మరలా దేవుడి ఇదే అధ్యాయంలో ఇంకొక మాట చూపిస్తాడు చూడమ్మా, 34వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. చూసారా, ఆయన మార్గం ఇస్తాడంటున్నాడు. నేను మరలా చెప్తున్నానమ్మా, ఒక ప్లాన్ లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా, ఒక వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చుకోవాలన్నా, ఒక స్థాయిలోనికి, ఒక స్థితిలోనికి నువ్వు వెళ్ళాలనుకుంటే జరగదు. మరలా చెప్తున్నాను, సంఘం ఇక్కడే ఎందుకు ఇటువంటి ఒక దేవుణ్ణి కలిగి ఉండి కూడా ఇంకా భారతదేశంలో ఉన్న క్రైస్తవులు సమృద్ధిని ఎందుకు చూడలేకపోతున్నారంటే, మనం ఎక్కడ ఆగిపోయామంటే ప్రార్థన, డబ్బుల కోసం ప్రార్థన చేయటం, డబ్బుల కోసం ప్రార్థన చేయటం, డబ్బుల కోసం ప్రార్థన చేయటం. ఈ చెప్పే సేవకులు నా బోటు నేను కూడా ప్రార్థన చెప్తే ప్రార్థన 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 అని చెప్పడంతో సంఘం ఓకే ప్రార్థన చేస్తే డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు. లేదమ్మా, నేను అంటున్నానమ్మా, ఒక ప్రణాళిక ఉండాలి, ఒక మార్గం ఉండాలి. లూకాసు వార్తకు వెళ్ళండి, ఒక మాట చూపిస్తానమ్మా. 14వ అధ్యాయం, లూకాసు వార్త 14వ అధ్యాయం 28 నుంచి 32 వరకు చదవమ్మా. లూకాసు వార్త 14 28వ వచనం నుంచి 32వ వచనం వరకు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల, చూసారు ఏంటంటే ఒక గోపురం, ఇక్కడ గోపురం ప్లేస్ ఒక ఇల్లు అనుకుందామమ్మా. అందరు ఇల్లు అంటారా? ఒకసారి ఇల్లు, ఇటువైపు కూడా ఇల్లు వద్దా? కావాలి కదా. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప కోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో, అది చేయటానికి కావాల్సింది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగలబడతాడు. చూసారా, ఒక ఇల్లు కట్టాలనుకున్నావు, ఒక గోపురం కట్టాలనుకున్నావు, ఆ గోపురం కట్టడానికి కావాల్సిన ధనము నీ యొద్ద ఉందో లేదో అని కూర్చొని ఆలోచించాలంట. ప్లాన్ వేసుకో, ఆలోచించు. లేదన్నా ఇల్లు పాస్టర్ గారు ఇల్లు ఇస్తా, దేవుడు ప్రవచనం చెప్పాడు పాస్టర్ గారి ద్వారా, అందరికి ఇల్లు ఇస్తాడంట. ఓకే, నాకు ఇల్లు రాబోతుంది, మంచిదే, కన్ఫెషన్ చేయి, ప్రవచించు, కరెక్టే, ప్రార్థన చేయి. కానీ ఆ ఇల్లు నువ్వు సంపాదించుకోవడం కోసము నువ్వు వేసిన ప్రణాళిక ఏమిటి? లేదన్నా ఫేస్బుక్లో రీల్ పెడతానన్నా, వాట్సాప్లో రీల్ పెట్టుకుంటా ఉంటానన్నా, అది చూసుకుంటా ఉంటా. భలే వెళ్ళిపోద్ది, సమయం అంతా వెళ్ళిపోద్ది, ఇంక ప్లాన్ ఉండదు. మళ్ళీ రాత్రి నీకు అలవాటు ఏంటంటే మళ్ళీ రాత్రి పడుకోబోయి ప్రార్థన చేసుకోవాలి కదా. ప్రభువా, పాస్టర్ గారి ద్వారా మాట్లాడావు, ప్రవచించావు, అయ్యా నాకు ఇల్లు కావాలి, నాకు నా బిడ్డలకి మంచి ఇల్లు కావాలి, యేసు నామమున ఆమేన్. పడుకుంటున్నాం, మళ్ళీ పొద్దున్న రాస్తున్నాం, అదే ప్రార్థన, రాత్రి అదే ప్రార్థన. పాస్టర్ గారు అడిగితే ఏం చెప్తావు తెలుసా? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా పాస్టర్ గారు అంటావు. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్న నువ్వు చేసిన ప్రార్థన నీ జీవితంలో నెరవేరటం కోసము నువ్వు వేసిన ప్రణాళిక ఏమిటి? ఎందుకంటే వాక్యం ఏమంటుందంటే నీ మార్గము ఆయనకు తెలియజెప్పు, నీ మార్గము ఆయనకు అప్పగించు, అప్పుడు ఆయన ఆ కార్యమును నెరవేరుస్తాడు అంటున్నాడు. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. మీలో ఎవడైనా నువ్వు ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావాల్సింది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగలబడి మొదట లెక్క చూసుకోడా, ఆ తర్వాత
చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి, చూసుకోకుండా దానికి పునాది వేసి, ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచు వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టిన గాని, ఈడైతే మొదలు పెట్టాడు గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. నేను ఈ మాట ఇంకో మాట, అతను చూసి ఏం చేస్తారంట? ఎగతాళి చేయసాగుదురు. నేను ఈ మాట చెప్పనమ్మా, ఇళ్ళు గురించి ప్రార్థన చేస్తున్నాం, రుణాల గురించి ప్రార్థన చేస్తున్నాం, దయచేసి జనాలకు చెప్పమాక. ఒక ప్లాన్ లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా, ఆ వాగ్దానం నెరవేర్చుకోవటం కోసము ఒక ప్రణాళిక లేకున్నప్పుడు నీ ప్రార్థన జనాలకు చెప్పమాక. నా రుణాలు పోతే మా పాస్టర్ గారు చెప్పాడు, మా అయ్యగారు చెప్పారు, మాకు వాగ్దానం కార్డు వచ్చింది. ప్రణాళిక లేకుండా, ఆలోచన లేకుండా ఒట్టి ప్రార్థన చేస్తా అందరికి చెప్పుకుంటా ఉన్నాం కదా, సంవత్సరాలు దాడతాయి. చూచిన వాళ్ళందరూ ఏంటంటారు తెలుసా? వాడు అప్పులు పోతాయి, ఇంకా పోలేదా అంటారు. అప్పుడు ఏం చేస్తాం తెలుసా? మొదటి వచనంకి వెళ్తాం. చెడ్డవారిని చూసి వ్యసన పడటం, మత్సర పడటం, దేవుడి మీద కోపం. ఎంత ప్రార్థన చేశాను, అంత ప్రార్థన చేసి నువ్వు ఇంత ఆలోచన, ఇంత ప్రణాళిక ఉన్నదా? అర్థమవుతుంది నేను చెప్తున్న మాటలు? అందరు ఎక్కడే ఉన్నారా? చూచువారందరూ. ఎందుకంటే జాగ్రత్త, నువ్వు వినలేదు ఒక నీ వాక్యం, రేపొద్దున నిన్నే నవ్వుతారు జనాలు చూసి. నాదేం పోవాలా? నా ఫోటో ఇప్పుడు పోస్టర్ మీదే ఉంటుంది, నేను చక్కగా వాక్యం చెప్పుకుంటానే ఉంటాను, జనాలు నిన్ను చూసే నవ్వుతారు. ఈరోజు వాక్యం తెలిసేనే మారు మనసు పొందు. పక్కన అడుగు, మారు మనసు పొందాలంటే ఈరోజు అని చెప్పి. మరలా చదువు, 29 నుంచి చదువు మరలా. చూచుకొని నెడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టిన గాని కొనసాగింపలేకపోయినని అతని బాధ. ఇల్లు అయిపోయినందుకు బాధ ఉండదు. యథార్థంగా చెప్పాలా? అదే సామెత ఉంది కదా, భర్త కొట్టినందుకు బాధ కాదు కానీ తోడికోడలు. మీకు బాగా తెలుసు, మీకు తెలియదు అన్నట్టు మాకండి. ఎన్నిసార్లు ఈ యొక్క దాన్ని ఏమంటారు, సామెతను వాడారు ఇళ్లలో. నిజం, చాలా పెయిన్ఫుల్ అమ్మా. ఒక వ్యక్తి మనం చూసి ఎగతాళి చేయటం, నవ్వటం అనేది ఇట్ ఈస్ వెరీ పెయిన్. ఎందుకు? దానికి మళ్ళీ ఏమంటారు సార్, దేవుడు నన్ను అవమానం కప్పచెప్పాడు, దేవుడు ఎట్ట చేశాడు. దేవుడు చేయలా, గుడ్డిగా మూర్ఖత్వంలో నువ్వు పోయావు. ఒక ప్లాన్ ఉండాలి. నీ జీతం ఇప్పుడు ఇంత వస్తుంది, రుణాలు కొట్టివేయబడాలనుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, విశ్వాసం విడుదల చేస్తున్నావు, నీ ఖర్చులు ఏమేమో నువ్వు తగ్గించేసేసుకో, ఇంక ఇదే తినాలి. అప్పులు తీరిపోయేవరకు ఇట్లానే, ఎస్ ఇంత మిగులుతుంది కదా, ఖర్చులు తగ్గించగా ఇంత మిగులుతుంది, దీన్ని దేంట్లోనే పెట్టాలి, ఏమైనా ఇన్వెస్ట్ చేద్దాము, ఏమైనా డబ్బులు వచ్చి కనుక్కోవటం, వెతకటం, తెలుసుకోవటం, జ్ఞానం సంపాదించటము. ఇది నీ మార్గము. ఈ మార్గం, అయ్యా నేను ఇట్లా చేయబోతున్నానయ్యా, దీనిని ఆశీర్వదించి ఇది నీ చేతుల్లో పెడతానంటే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నువ్వు పెట్టిన దాంట్లో నీకు నష్టాలు రాకుండా లాభాలు వచ్చేటట్టు చూస్తాడు దేవుడు. అలా ఏం కాకుండా పొద్దున ఓ ప్రార్థన, మధ్యాహ్నం ఓ ప్రార్థన, రాత్రి ఓ ప్రార్థన, అర్ధరాత్రి మళ్ళీ లేపగానే దేవుడు లేపాడు నాకు ఇంటి గురించి ప్రార్థన చేయమంటున్నాడని. నేను ఒక మాట చెప్పాను, దేవుడు అర్ధరాత్రి ఎందుకు లేపాడు తెలుసా? నువ్వు చేసిన ప్రార్థన చాలు, ఇప్పుడైనా లేచి ఒక పెన్ను పేపర్ పట్టుకొని ఒక ప్లాన్ రాసుకో. నా మాటలు అర్థమవుతున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఎందుకంటే కొంతమంది తలకాయలు దించేశారు. తర్వాత వచ్చింది చదవమ్మా. అంటే ఎన్నిసార్లు నవ్విస్తారు? మరియు నెక్స్ట్ వచ్చిన 31 ఏ రాజైనను మరి యొక్క రాజుతో యుద్ధము చేయబోనప్పుడు, ఇంకొక ఉదాహరణ చెప్తున్నాడు, ఏ రాజైనను ఇంకొక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. 10,000 చూసారా? ఈ వీడి దగ్గర ఎంత ఉన్నాయి? 10,000 మంది ఉన్నారు. అవతలోడి దగ్గర ఎంతమంది ఉన్నారు? 20,000 మంది వస్తున్నారు. 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. ఏం చేయాలంట? ఆలోచింపడా. 10,000 మందే ఉన్నారు కానీ 20,000 మంది వస్తున్నారు. ఆలోచన చేసుకో, ఈ 10,000 మందితో ఆ 20,000 మందిని ఎట్లా కొట్టాలి? జ్ఞానం తెచ్చుకో. అవతలోడు ఈ రాజు ఏం చేస్తారు తెలుసా? అవతలోడు యొక్క వీక్ పాయింట్స్ ఏంటి? వాళ్ళు ఈ మార్గం కూడా వస్తున్నారా? ఓకే, దీనికి దొడ్డిదారి ఏమైనా ఉందా? సడన్గా
వారి మీద దాడి చేసే ఆలోచన, వారు నిద్రపోతున్నప్పుడు వారి మీద దాడి చేయడానికి ఏదైనా, ఇలా తనకున్న 10,000 మందితో అమ్మో నాకు 10,000 మంది ఉన్నారు కదా అని వెనక్కి వెళ్ళిపోవటము అవిశ్వాసము. 10,000 మంది ఉన్నారు కదా అని చెప్పేసి ఆలోచన లేకుండా ముందుకు వెళ్ళిపోవటము గుడ్డి విశ్వాసం. అవిశ్వాసం ఉండకూడదు, మూర్ఖపు విశ్వాసం ఉండకూడదు. ఈ రెండు నీకు నష్టానికి తీసుకొని వస్తాయి. నువ్వు దేవుని నమ్మాలా, నువ్వు కన్ఫెషన్ చేయాలా, అట్ ద సేమ్ టైం ఒక ప్రణాళిక, ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఈరోజు నేను చెప్తున్నానమ్మా, ఈ గ్రేటర్ గ్లోరీ, ఐశ్వర్యవంతులం అవుతాము, మీలో బీదలు ఉండరు అని దేవుడు మనకిచ్చాడు వాగ్దానం. ఇది మనందరి వాగ్దానం. ఈ వాగ్దానం నమ్ముతున్నాము, ప్రార్థన చేస్తున్నాం, కానీ ఏం ఆలోచిస్తున్నాం, నేను కానీ నా కుటుంబం కానీ ఇంకా పేదరికలు ఉండకూడదంటే నేనేం మార్పులు చేసుకోవాలి, నేను ఏ విధంగా జీవించడం స్టార్ట్ చేసుకోవాలి, ఒక ఆలోచన, ఒక క్రమశిక్షణ, ఇవి కదా. ఇవి లేకుండా నేను చెప్తున్నానమ్మా, యెహోవాను బట్టి సంతోషిస్తే ఆయన హృదయ వాంఛలు తీరుస్తానడుగా పాస్టర్ గారు. అసలు ఇంకా సంతోషిస్తూనే ఉంటావు. అదే ఇల్లు, అదే ఆదాయం, అదే స్థితి. తర్వాత నెక్స్ట్ వచ్చిన 32. శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే రాయభారము పంపి సమాధానము చేసుకుని చూచును కదా. చాలు, చూసారా ఒక ఆలోచన యొక్క ప్రాముఖ్యత. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ 28 నుంచి 32 వచనాలలో. కేవలము ప్రార్థన మాత్రమే కాదు, కానీ ఒక ఆలోచన, ఒక ప్రణాళిక ఉండాలని దేవుడు దాని గురించి మాట్లాడుతున్నాను. నేను చెప్తున్నానమ్మా, అందరికీ నేను చెప్తున్నానమ్మా, మినిస్ట్రీ టీం దగ్గర నుంచి సండే స్కూల్ వాళ్ళ వరకు అందరికీ, పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు చెప్తున్నామా, కేవలము ప్రార్థన మాత్రమే చేసుకుంటా ఉంటే మనము సమృద్ధిని చూడలేము. ఒక ప్రణాళిక మనకు ఉండాల్సిందే ఖచ్చితంగా. వెళ్ళిపోమ్మా 37వ కీర్తన 5వ వచనం చదవండమ్మా. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చూసారు, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ కొరకు చూస్తుంది ఏంటో తెలుసా? నీవు నీ ప్రణాళిక ఆయనకి ఏమైనా చెప్తావేమో. పద్దాక ఇవ్వయ్యా అనుకుండా, అయ్యా ఇది పొందుకోవడానికి నేను ఈ ఆలోచన కలిగి ఉన్నాను, ఇదిగో నీకు అప్పగిస్తున్నాను, నీ చిత్తమైతే దీనికి ఆమోదం తెలియపరచు, లేదంటే నువ్వే ఇంకొక ప్లాన్ ఇవ్వు నాకు అనిపిస్తుంది. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటమ్మా, నీ సమృద్ధి, నీవు దేవుడి దగ్గర ఏదైతే నమ్ముతున్నావో, ఏ వాగ్దానం అయితే విశ్వసిస్తున్నావో, దాని కొరకైన మార్గము యెహోవాకు అప్పగించమంటున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఆయనకు అప్పగిస్తే, నువ్వు ఆయనను నమ్ముకోవటం ఆరంభిస్తే, ఆయన నీ ప్రతి అడుగుని, నీ ప్రతి కార్యమును నెరవేర్పులను తీసుకుని వస్తాడు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 7వ వచనం చదవమ్మా. 7వ వచనం నుంచి చదివి ముగించేద్దాం. 7 నుంచి 9 వరకు. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఇక్కడ నుంచి ఈ 7 నుంచి 9 వచనాల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎందుకంటే చాలామంది ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసం పెట్టుకున్నాం, ఇగో ఈరోజు ప్రణాళిక వేయమన్నాను, ప్రణాళికలు వేస్తారు. ఈ ప్రణాళిక బద్ధంగా మనం అడుగులు వేస్తూ ఉన్నాం కదా. ఇక్కడే మీ బిహేవియర్ చాలా జాగ్రత్తగా ఉండాలా. నేను చెప్తున్నానమ్మా, మోస్ట్ ఆఫ్ అవర్ బ్రేక్ త్రూస్, మన యొక్క గొప్ప ఆశీర్వాదాలు మనకు ఎందుకు అనుగ్రహించబడవు తెలుసా? సరైన ప్రార్థన చేయలేక కాదు, సరైన వైఖరి లేకపోవటం వల్ల. మరలా చెప్తున్నానమ్మా, చాలామంది ప్రార్థనలకు జవాబులు ఎందుకు పొందుకోరంటే తగిన ప్రార్థన చేయలేకపోవటం కాదు, తగిన వైఖరి లేకపోవటం వల్ల. మరలా ఈ మాట అంటున్నానమ్మా, యువర్ బ్రేక్ త్రూస్ విల్ బి అట్రాక్టెడ్ టు యువర్ బిహేవియర్. నీ యొక్క ఆశీర్వాదాలు నీ ప్రార్థన కంటే నీ వైఖరికే ఎక్కువ ఆకర్షించబడతాయి. యెహోవాను బట్టి సంతోషించావు, ఒక మార్గం ఏర్పాటు చేసుకున్నావు. ఇప్పుడు దేవుడు నువ్వు ఎట్లా జీవించాలో చెప్తున్నాడు. 7వ వచనం ఏమంటాడంటే, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకోండి. మౌనముగుండి ఆయన కొరకు కనిపెట్టుకో. మౌనముగుండి ఆయన కొరకు కనిపెట్టుకో. అడుగులు వేస్తున్నావు, చిన్న పనులు చేస్తున్నావు, దేవుని నడిపింపు ప్రకారం వెళ్తున్నావు. ఈ దారిలో ఎక్కడ కూడా అవిశ్వాసము మాట్లాడమాక. 2వ రాజుల గ్రంథం వెళ్ళినాము, ఒక మాట చూపిస్తాను. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవమ్మా.
అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి 2 మానికల యవలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియగా. చూసారా, దైవజనుడు వచ్చి భయంకరమైన కరువు ఉంది. ఆ ముందు అధ్యాయంలో ఉంటుంది, అసలు ధరలు విపరీతంగా ఆకాశం అని అంటే నిత్యావసర సరుకులు ధరలు భయంకరంగా వెళ్ళిపోయినాయి. అలాంటి ఒక భయంకరమైన కరువు టైంలో ప్రజలు ధనము లేక, నిత్యావసర సరుకులు లేక ఇబ్బందులు పడుతున్న టైంలో దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, రేపు ఈ వేళకు, మొదటి వచనము ఏంటంట, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి దొరికిద్దిరా. రూపాయి ఒకటింటికి 2 మానికల ఎవరు అమ్మబడతాయి అనగానే ఈ యొక్క అధిపతి, ఎవరి అధిపతి తెలుసా? రాజు ఆనుకొని ఉండే అధిపతి. అంటే రాజు ఎప్పుడు తన భుజం మీద చేసిన అంటే నమ్మిన వ్యక్తి, సహచారుడు, స్నేహితుడు, నమ్మిన బంటు. ఈ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? దేవుడు ఆకాశమందు కిటికీలు తెరిచినా సరే అలాగూ జరుగుతుంది. చూసారమ్మా, ఎప్పుడైతే పలానాది జరుగుతుంది నీ జీవితంలో అని దైవజనుడు ఒక మాట పలికినప్పుడు, ఆ మాటను పట్టుకొని నువ్వు విశ్వాసం పెట్టుకొని ప్రార్థనలో కనిపెడుతున్నప్పుడు జాగ్రత్త, మౌనముగా ఉండటం నేర్చుకో. మౌనముగా ఉండటం అంటే ఏంటంటే ప్రార్థన చేయకపోవటం కాదు. మౌనముగా ఉండటం ఏంటంటే అవిశ్వాసము మాట్లాడుకుని ఉండటము. ఇక్కడ దైవజనుడు వచ్చి, రేపు ఈ వేళకు కరువు మొత్తము పోతుంది, అసలు నిత్యావసర సరుకులు ధరలన్నీ నార్మల్లోకి అయిపోతాయి. ఇంకా ఎట్లాగైపోతుంటే రూపాయికే పిండి దొరికిద్ది, రూపాయికి పలానా దొరికేసి దాన్ని అనగానే ఈ వ్యక్తి యెహోవా ఆకాశం ముందు కిటికీలు తెరిచిన అలాగూ జరుగునా అని దైవజనుడికి ప్రత్యుత్తరమేగా అతడు ఏమంటున్నాడు, నీవు కనులారా దానిని చూచెదవు కానీ దాన్ని తినకుందు అని అతనితో చెప్పాను. అతడి వైఖరి, అతడి నోటి మాట, అతని నోటి మాట ఏంటి ఆ వైఖరి? అమ్మో, అతడికి తెలుసు ఇతడు దైవజనుడు అని. అబ్బో, రేపు కరువు మొత్తం తీసేస్తే ఇజ్రాయేల్ ప్రజలందరూ మంచిగా ఆహారం తినటం స్టార్ట్ చేస్తారనమాట. ఇంతకాలము మా దగ్గర భయపడుతూ నిత్యావసర సరుకుల కోసం మా దగ్గర చేయి జాపిన వాళ్ళు ఇక మీదట ఇట్లా ఉంటారన్నమాట అని గ్రహించి వ్యసన పడటం స్టార్ట్ చేశాడు. ఆ వ్యసన పడుతూ అవిశ్వాసపు మాటలు మాట్లాడాడు. ఏమన్నాడంటే, యెహోవా ఆకాశం ముందు కిటికీ తెరిచిన ఇలా జరుగునని. దైవజనుడు అన్న మాట ఏంటి తెలుసా? యూ విల్ సీ బట్ యూ విల్ నాట్ ఎక్స్పీరియన్స్. నీవు చూస్తావు కానీ దాన్ని అనుభవించవు అన్నాడు. చాలామంది సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా ఎట్లానే ఉన్నారు. దే విల్ సీ ద గ్లోరీ బట్ దే విల్ నెవర్ ఎక్స్పీరియన్స్ ద గ్లోరీ. వారు మహిమను చూస్తారు కానీ మహిమలో పాలుపంపులు పొందలేరు. పరిచర్య అనే ధర్మం చూస్తారు కానీ ఆ పరిచర్యలో పాలుపంపులు పొందలేరు. కారణం ఏంటంటే వారి వైఖరి, వారి మాటలు. నీవు కనులారా దానిని చూచెదవు కానీ దాన్ని దైవజనుడు అయితే తినకుండా ఉంటావు అని చెప్పి అన్నాడు. కానీ ఆ అధ్యాయంలో 19 వచనం అనుకుంటా, ఒకసారి వెళ్ళనమ్మా, 19-20 వచనాలు చదవనమ్మా. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడు, నీవు కన్నులారా చూచితవు గాని దానిని తినకపోదు అని ఆ అధిపతితో చెప్పెను. జనులు ద్వారమందు అతన్ని త్రొక్కగా, అసలు అక్కడ వరకు నువ్వు దాన్ని తినవు అన్నాడు అంతే. కానీ ఇక్కడ ఏమైంది తెలుసా? జనులు ద్వారమందు అతన్ని త్రొక్కగా అతడు మరణమయ్యాడు. యు విల్ నాట్ ఈట్ అన్నాడు అంతే, నువ్వు తినవు అన్నాడు. కానీ ఇతడు తన ప్రాణమునే ముగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి తెలుసా? వ్యసనము. అమ్మ, నేను చెప్తున్నానమ్మా, చాలా స్పష్టంగా చెప్తున్నామ్మా, ఇతరులను చూచి కుళ్ళుకోవటం అనేది నీకే హానిని తీసుకొని వస్తుంది. మళ్ళీ వెళ్ళిపోండి అమ్మా. 37వ కీర్తన ఆ వచనాలు చూపించి మీకు ఇందులోకి తీసుకుని వస్తే అర్థమవుతుంది. 37:7 నుంచి చదవమ్మా.
యెహోవా ఎదుట మౌనముగా ఉండి, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము. తన మార్గమున వర్ధిల్లు వాని మరలా చెప్తాడు చూడు, దేవుడు ఏమంటున్నాడు, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము. మరలా మొదటి వచనంలో ఏదైతే చెప్పాడో అదే చెప్తున్నాడు, వ్యసన పడమాక అని చెప్పేసి. దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి, దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసన పడకము. కోపము మానము. ఆగ్రహము విడిచిపెట్టుము. ఎందుకు? నువ్వు ఫెయిత్ జర్నీలో ఉన్నావు, దేవుని నమ్మావు, ఒక ప్రణాళిక వేసుకున్నావు, ఆ ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తున్నావు. ఆ అడుగులు వేస్తున్న టైంలో వ్యసనం ఉండకూడదు నీలో, ఆ అడుగులు వేస్తున్న టైంలో కోపం ఉండకూడదు నీలో, ఆ అడుగులు వేస్తున్న టైంలో ఆగ్రహం ఉండకూడదు అంటున్నాడు. ఎందుకంటే ఇవన్నీ నీ ప్రయాణాన్ని మధ్యలోనే ఆపివేస్తాయి. ఇతరులను చూసి కుళ్ళుకోవటం అనేది నిన్ను నీ భవిష్యత్తులను తీసుకుని వెళ్ళదమ్మా. ఇతరులను చూసి ఈర్ష్యపడటం అనేది నీలో ఒకవేళ ఉన్నట్లయితే ఈ రోజు నుంచి దానిని తొలగించేసేసుకోమ్మా. ఎందుకు తెలుసా? ఆ తర్వాత మాట ఉంటుంది చూడమ్మా, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. ఒక కుళ్ళుకోవటం అనేది కీడుకి కారణమవుతుంది. కుళ్ళుకోవటం, వ్యసన పడటం అంటే అదే కీడు తీసుకొస్తుంది నీ మీదకి. నేను చెప్పటం ఈ మాట, వాక్యము చెబుతున్న మాట. వ్యసన పడటము, ఈర్ష్య పడటము, మత్సర పడటము, ఇవి చిన్న చిన్న విషయాలే కదా బ్రదర్. అంటే ఈ చిన్న విషయాలే కీడుకి కారణమవుతున్నాయి నీ జీవితాల్లో. ఆ యొక్క అధిపతి ఎవరైతే రాజు తన మీద ఆదుకుంటాడో ఆ అధిపతి ఏం చేశాడంటే వ్యసన పడ్డాడంతే. నిన్నటి వరకు వీళ్ళు కుక్కల్లాగున్నారు. నిన్నటి వరకు ప్రతిరోజు అంతఃపురం బయట నిలబడి చేతులు చాచి వారి యొక్క ఆహారము తీసుకుని వెళ్ళేవారు. ఈ రోజున మా అవసరమే లేకుండా వారు దీవించబడుతున్నారా, దేవుడు అట్లా దీవించబడుతున్నాడు వాళ్ళని అని వ్యసన పడ్డాడు. వ్యసన పడుట అది కీడుకి కారణం అని చెప్పేసి వాక్యంలో రాయబడింది. నువ్వు చూస్తావు కానీ తినవు అని చెప్పేసి దైవజనుడు అక్కడితో ఆపేస్తాడు. కానీ కీడు ఏంటో తెలుసా? అతడు మరణమైపోయాడు. మీకు అర్థమవుతుంది నా మాటలు? వ్యసన పడటం వలన అతడి జీవితంలో జరిగిన కీడేంటంటే అతడు చనిపోయాడు. ఓ మై గాడ్. చాలామంది అవిశ్వాసం మాట్లాడాడండి. అందుకంటే అవిశ్వాసం మాట్లాడతారు. ఎలిజబెత్ భర్త అయిన ఎవరు లూకాసు వార్తలో ఎలిజబెత్ భర్త జకర్యా కూడా దేవదూతకే వ్యతిరేకంగా మాట్లాడాడు, కానీ చనిపోలేదే. సంసోను మాట్లాడాడు, బైబిల్ అనేక మంది మాట్లాడాడు. ఈవెన్ మన విశ్వాసులకు తల్లి అయిన అబ్రహాము, శారాలు వీళ్ళు కూడా మాట్లాడారు కదా, నీకు పిల్లోడిని ఇస్తంటే నాకు పిల్లోడు వస్తాడా, శారా నువ్వు నవ్వనేలా. అవిశ్వాసం వల్ల వాగ్దానాలు డిలే అవుతాయి. కానీ ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు. ఒక వ్యక్తి జీవితంలో, ఒక కుటుంబంలో ఒక కీడు జరిగింది. కారణం ఏంటో తెలుసా? వ్యసన పడటం. ఓ మై గాడ్. వ్యసన పడటము అది కీడుకే కారణము. విశ్వాస ప్రయాణంలో ఉన్నాం మనమందరము. నీకొక దర్శనం ఉంది, నాకొక దర్శనం ఉంది. నీకొక గోల్ ఉంది, నాకొక గోల్ ఉందమ్మా. కానీ మనల్ని మధ్యలోనే ఆపేసేది ఏంటో తెలుసా? సాతాను ఆపడు. నీ స్వభావమే. మరలా చదువుండమ్మా, మరలా చదువుండమ్మా, 7 వచనం నుంచి మరలా చదువుదామ్మా. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. 2 మాటలు చెప్తున్నాడమ్మా. మౌనముగా ఉండటం అంటే ఏంటంటే ప్రార్థన చేయకుండా ఉండటం కాదు, అవిశ్వాసం మాట్లాడుకుని ఉండటం, దేవునికి విరోధంగా మాట్లాడుకుని ఉండటం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టంతే. తన మార్గమున వర్ధిల్లు వానిని చూచి వ్యసన పడకము. కనిపెట్టుకుని ఉంటున్నావు కదా, నీ జీవితంలో ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా ఆ స్థాయి వస్తుందని చెప్పేసి ఎదురు చూపులు చూస్తున్నావు, నిరీక్షణ కలిగి ఉంటున్నావు. అలాంటిది నీవు పక్కనుడు దీవించబడుతుంటే వ్యసన పడుతున్నావు. ఎస్, నీకు లేట్ అవుతుందేమో, నీకు ఆలస్యం అవుతుందేమో, కానీ ఖచ్చితంగా దేవుడు అద్భుతము చేస్తాడమ్మా. కానీ నీకు ఆలస్యం అవుతున్న కారణముతోటి, లేట్ అవుతున్న కారణముతోటి చేయి దాటిపోతుందేమో అనుకొని ఆల్రెడీ ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్న వాడిని చూచి వ్యసన పడుతున్నాం.
కోపపడుతున్నావు. తర్వాత మాట 8వ వచనం చదవమ్మా. కోపము మానము. దేవుడు అంటున్నాడు, వ్యసన పడమాక, కోపము మానుకో, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము. మరి ముఖ్యంగా ఏంటంటే వ్యసన పడటం వలన అది కీడుకే కారణము. ఫెయిత్ జర్నీలో ఉన్నావు, విశ్వాసపు ప్రయాణంలో ఉన్నావు. నువ్వు వెళుతున్న మార్గము నిన్ను గమ్యానికి నడిపించాలా. నువ్వు మధ్యలో మునిగిపోకూడదమ్మా, నువ్వు మధ్యలో ఆగిపోకూడదు. విశ్వాసనావ సాగుచు పయనించు నా సాతాను లేపాల్సిన అవసరం, మనమే లేపుకుంటాం సుడిగాలి. మనమే కొన్నిసార్లు క్రైస్తవులు దయ్యాలని చక్కగా సురక్షితంగా ఉంచుతారన్నమాట, అట్లా ఎక్కువ పనిలో పెట్టరు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా. ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నమాట అమ్మా, మరలా నమ్మమంటున్నాడు. నీ ఎదుట నిలిచి దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తా అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మరలా కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. దేవుడు ఏమన్నాడు తెలుసా? మరలా ఆయనను బట్టి సంతోషించుతో ఆగిపోమాక, నీ మార్గము ఒక ప్రణాళిక వేసుకుంటున్నాడు. అప్పుడు నువ్వు పాడాల పాట, నేను వెళ్ళే మార్గము బా. చూసారా, ఒక ప్రయాణంలో వెళ్తున్నామ్మా మనమందరం. మరి ముఖ్యంగా అందరము కామన్గా నమ్ముతుంది ఏంటంటే, ఈ సంవత్సరము అప్పుల్లోంచి అసలు మర్చిపోయారు. అది ఉంది, గుర్తుందిగా, గుర్తు చేయమంటారు, అది కూడా లేదు కదా, గుర్తుందిగా. ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు నీకెందుకు పక్కనోడితో గోల, కోపం, ఆగ్రహం? అరే నువ్వు అది ఒక సామెత చదువుంటుంది, గజరాజు పోతున్నప్పుడు వాటిని పట్టుకోకూడదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఆగి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటా వాళ్ళ మీద నువ్వు, వాడు ఒక మాట అన్నాడు, నువ్వు 2 మాటలు అంటావు. దేవుడు అంటున్నమాట, ఈ వైఖరి వల్ల నువ్వు ఇక్కడ ఆగిపోతున్నావు. కోపము, ఆగ్రహము విడిచిపెట్టేసే. విశ్వాసములో ఉన్నావు, నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఉన్నావు, చిన్న చిన్న అడుగులు వేస్తున్నావు, చిన్న చిన్నగా నీ మార్గంలో ముందుకెళ్తున్నావు. నిన్ను పెద్ద పెద్ద పర్వతాలు చాపవు, పెద్ద పెద్ద సునామీలో చాపవు. నీలో ఉన్న ఆ వైఖరిని అపవాది వాడుకుంటాడు, కోపాన్ని రెచ్చగొడతాడు. అందుకే పోయిన వారం దేవుడు మాట్లాడాడు, ఇసుక బరువు, రాయి భారం, 3 నీ కోపం, ఈ 2 పెద్దది అని చెప్పి అన్నాడు. నాకు షార్ట్ టెంపర్ ఉన్నా అంటే షార్ట్గానే ఉండిపోతావు. షార్ట్ టెంపర్ షార్టే. ఇంకా యెహోవా ఎదుట మౌనం. అమ్మా నాకు మాట చెప్పనమ్మా, ఎంత మౌనంగా ఉండాలంటే అమ్మా, ఎందుకు మౌనముగా ఉండటం ప్రాముఖ్యత అంటే, ఆయన వదకు తేబడ్డ గొర్రెపిల్లగా ప్రజలందరి ముందు నిలబడినప్పుడు నువ్వు యూదుల రాజు అంటే మౌనముగానే ఉన్నాడు ఆయన. ఒక్క మాట కూడా చెప్పలా. ఇఫ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ కెప్ట్ సైలెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జెంటైల్స్, తనని ఎరుగని, తనని నమ్మని ప్రజల ముందు ఆయన మౌనముగా ఉన్నాడంటే, ఈ విశ్వాస ప్రయాణంలో నువ్వెంత మౌనముగా ఉండాలి. ఆ ప్రయాణంలో ఆయన ఎక్కడ కోపపడలా, ఆగ్రహం విడిచిపెట్టేశారు. చదువునమ్మా 9వ వచనమా. కీడు చేయువారు నిర్మూలమగుదురు, కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకునివారు, యెహోవా కొరకు కనిపెట్టుకునివారు, యెహోవా కొరకు కనిపెట్టుకునివారు దేశమును స్వతంత్రించుకొందురు. మౌనముగా ఉండి దేవుని కొరకు కనిపెడుతూ, దేవుడు లేపుతాడు, పైకి లేపుతాడు, ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడని నమ్ముతూ అడుగులు వేసుకుంటూ మార్గంలో ముందుకు వెళ్తుంటే దేశాన్ని స్వతంత్రించుకుంటాం మనం. అంతే. కమ్ ఆన్. వాహ్, దేశమని స్వతంత్రించుకుంటామంట. వెయిటింగ్ ఆన్ ద లార్డ్. దేవుని దగ్గర కనిపెట్టుకునటంలో ఉన్న శక్తి ఏంటంటే, ఒక దేశాన్ని జయించే శక్తిని పొందుకుంటా ఉంటా. సంగమ, ఈరోజున దేవుడు మాట్లాడుతున్నమాట,
నీ యొద్ద ఆశీర్వాదం లేదని, వేరే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అని చూసి వ్యసన పడాల్సిన పని లేదంటున్నాడు. మత్సరపు కూడా పడమాకంటున్నాడు దేవుడు. అది వాళ్ళ దగ్గర కొంతకాలమే ఉంటుంది. నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచమంటున్నాడు. ఆయనను బట్టి సంతోషించమంటున్నాడు. ఆయన మీద నమ్మకంతో ఒక మార్గం, ఒక ప్రణాళిక వేసుకుంటున్నాడు. దాని ప్రకారం అడుగులు వేయంటున్నాడు. ఈ మార్గంలో, ఈ ప్రయాణంలో నీ వైఖరిలో మార్పులు ఉండకూడదు. కోపం ఉండకూడదు, ఆగ్రహం ఉండకూడదు, వ్యసనం ఉండకూడదు. అది ఉంటే కీడికే కారణం అవుతుందని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలా ఎప్పుడైతే నువ్వు అడుగులు వేసుకుంటూ వెళ్తావో ఖచ్చితంగా మీ ప్రతి రుణములోంచి మీరు బయటకు వచ్చేస్తారమ్మా.